గుడ్ ఈవినింగ్. ఫైనల్లీ ఇవాళ జెండర్ రివీల్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని చూసేటప్పుడు మీరు ఖచ్చితంగా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతారు. మీ ఫేస్లో ఒక చిన్న స్మైల్ ఖచ్చితంగా వస్తుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే చూడండి. మాకు కవర్ వచ్చి 45 days అవుతుంది. ఇన్ని రోజులు వెయిట్ చేయగలుగుతామని మేము కూడా అనుకోలేదు. చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంటే ఇప్పటి వరకు ఉన్న ఎక్సైట్మెంట్ ఒకటి, ఈ పాయింట్కి ఇంకా కాసేపట్లో తెలియబోతుంది అనగా ఇంకా చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే మా స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అంటే, నాకు ఎంగేజ్మెంట్ డేస్, పెళ్లి డేస్ అవన్నీ గుర్తొస్తున్నాయి. అప్పుడే 6 years ఎంత ఫాస్ట్గా అయిపోయిందని అనిపిస్తుంది. ఇవాళ మా యానివర్సరీ కూడా 6th year అయిపోయి 7th yearలోకి వస్తున్నాము. అందుకనే ఈ రోజు చేసుకుంటున్నాం అనమాట. అండ్ రిలేటివ్స్ అందరి కోసము వెయిట్ చేసాము ఇన్ని రోజులు. అంటే మా ఈ స్పెషల్ మూమెంట్ ఇంకా స్పెషల్గా ఉన్నారంటే అందరూ ఉంటే బాగుంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకున్నాము. అందుకే 45 days బాగా వెయిట్ చేసామన్నమాట. సో నేనైతే బాయ్ అనుకుంటున్నాను, కానీ చూడాలి ఎవరవుతారో. నేనైతే గర్ల్ అనుకుంటున్నాను. సో అది గర్లే, అవ్వకపోయినా ఓకే. సో చాలా రోజులు అయింది, ఇంకా ఆగలేము. సో ఇంకొంచెంసేపట్లో తెలిసిపోతుంది. సో ప్రస్తుతానికైతే టీమ్ గర్ల్. సో మేమిద్దరం వేరు వేరే టీమ్స్లో ఉన్నాం, చూడాలి ఎవరు వస్తారు. నేనే చూద్దాం. సో నాకెందుకో గర్ల్ అని అనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు పింక్ అనేది బాగా ఫోకస్ అవుతుంది. అండ్ బాయ్ బ్లూ కలర్ చాలా డల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మేము ఇద్దరు అబ్బాయిలమే. సో అమ్మాయిలు అనేటప్పుడు మా ఇంట్లో చాలా అంటే ఎవరు లేరు బేసిక్గా. సో అమ్మాయిలు ఉంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఉంటే గర్ల్స్ యాడ్ కలర్ టు లైఫ్, అవర్ లైఫ్. సో ఎందుకో గర్ల్ అని అనిపిస్తుంది, అలా ఉండాలని అనుకుంటున్నాను. I wish it's a boy, but I think it's a girl because the vibes are indicating that. అది కాకుండా మా కౌశిక్ వాళ్ళ నాన్నమ్మ కమలమ్మ మళ్ళీ పుడుతుందని చెప్పి ఇంకొక థాట్ ఉంది. సో ఐ థింక్ ఇట్స్ ఎ గర్ల్. ఐ వాంట్ ఎ బాయ్ బికాస్ నాకు ఇద్దరు అమ్మాయిలే కాబట్టి ఐ వాంట్ ఎ బాయ్ నౌ. ఐ వాంట్ టు సీ ఎ బాయ్ బేబీ. Okay, ఇద్దరు బాయ్స్. సో I love girls and we want girl because girls are like, if there is a girl there will be a more colorful in the home and you can see more than just a blue color. Kind of same reason. We have 2 boys, so I love girls. And we need one more little prettiest, talented junior Meenakshi in our family. స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు, బట్ ఐ థింక్ ఇట్స్ ఎ బాయ్. మీనాని చూసినప్పుడు బాయ్ అనే ఫీలింగ్ వస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ ఎ టీమ్ బాయ్. నాకు గర్ల్ అయినా బాయ్ అయినా ఓకే, కానీ నాకు కౌశిక్ గురించి ఐ విష్డ్ ఫర్ గర్ల్. సో ఐఎమ్ లుకింగ్ దట్ ఇట్ విల్ బి ఎ గర్ల్. కౌశిక్ ఎంత బెదిరించినా నాకు ఎందుకో బాయ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అందరు ఫ్రెండ్స్ గర్ల్సే, ఫ్రెండ్స్కి అందరు గర్ల్సే. సో ఇది బాయ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. సేమ్ మీనాక్షిని చూసిన బాయ్ అని అనిపిస్తుంది. We are having a girl, so we hope you guys have a boy. మీనాక్షి ఫస్ట్ నుంచి ఫేస్ చూస్తే బాయ్ అనిపిస్తుంది. సో ఏంటి చెప్పు. ఇట్స్ ఎ గర్ల్. It's a boy. I think it's a girl. మేమిద్దరం గర్ల్ అనుకుంటున్నాం. సహన్ బాయ్. I want a girl because I like I think it's a boy because, well, I want it to be a boy. I want a boy because everywhere I go there's so many girls and I want some boy company. I want a boy because I love boys and I want so many boys. I think it's a girl. There is no specific reason for it. I just think it's a girl. I think it's a boy because it just fits in my imagination better. ఈ వీడియోని అయితే చాలా స్పెషల్గా ఉంచాలి అని అనుకున్నాను. అందుకనే మా ఫ్యామిలీ మెంబర్స్వి, ఫ్రెండ్స్వి అసలు ఏమనుకుంటున్నారు ఒపీనియన్ అదంతా కూడా గ్యాదర్ చేసి ఈ వీడియోలో పెట్టుకోవాలి అని అనుకున్నాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా బేబీ కానీ మేము కానీ ఈ వీడియో చూసినప్పుడు అన్నీ అలా రియలిస్టిక్గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఎక్కువ వాయిస్ ఓవర్స్ అవి కూడా ఏమీ ఇవ్వలేదు ఈ వీడియోకి. టైం దగ్గరికి వచ్చేటప్పటికైతే ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది. నేనైతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అసలు కంప్లీట్గా బ్లాంక్ అయిపోయాను. చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఏమీ అర్థం కాలేదు. తొందరగా
తొందరగా రివీలింగ్ చేయండి అన్న ఫీలింగ్ అనమాట. బట్ గేమ్స్ అవన్నీ కండక్ట్ చేసుకున్న తర్వాత రివీలింగ్ ఉండాలి అని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ గేమ్ వచ్చేసి ఒక కార్డ్ లాంటిది ఉంటుంది. ఆ కార్డు పైన ఒక 10 to 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ అందరికీ ఆ కార్డ్ ఇస్తామన్నమాట. సో వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి, మా ఇద్దరి గురించి, నా గురించి, మా హస్బెండ్ గురించి తెలిసిన దాన్ని బట్టి వాళ్ళందరూ ఆన్సర్స్ చెయ్యాలి. ఆ తర్వాత అవన్నీ కలెక్ట్ చేసి మేము వాటికి ఆన్సర్స్ ఇస్తాము. ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ అనమాట. Who will child-proof the house? Child-proof. Right. Correct. Who will spoil the baby the most? You should agree on one. Evaru. No. Who will take the most baby picture? Right answer. Under right. Nina will make sure picture. Okay, who will make or pick out the baby food? Make or pick out the baby food. Make or pick out. Pick out. Food. ఫుడ్ ఎవరు తయారు చేస్తారు బేబీకి? ఎవరు పెడతారు? Who will panic or worry most about the baby? No. Yes. Okay. Who will change the most diapers? Ante. Declare. Okay, first Who will make baby laugh the most? Okay. Who will be better at keeping the house clean? Who will be the helicopter parent? Mr. K, అది గెస్ అంటే ఓవర్ కేరింగ్ అట. Onboard, overboard. నాకు తెలుసు వదినకు ఉంటుందేమో మరి. ఓకే, హాఫ్ 50-50. నో ఇద్దరు సేమ్ Same కానీ ఇక అది పెట్టొద్దు కదా both. ఓవర్ కేరింగ్ Who will document everything in the baby book? డాక్యుమెంట్ అమెజాన్ లో బుక్ కూడా 5 నెలలు అయింది. పేపర్ ఓన్ కూడా రాయలే. డాక్యుమెంట్ చేయలేదు. మేమంతా మీనానే పెట్టినాం మేము. మా సపోర్ట్ అంతా మీనే కదా ఇంట్లో. ఆమె భయపడరు. Who will cry first after the baby is born? మిస్టర్ కే. పాస్ అయిపోయినాం అదే అది ఒక క్రియేట్ అని పెట్టి అవి కూడా పోయినాయి.
ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గేమ్ అయిపోయిన తర్వాత మీరు చూసారు కదా, మేము ఆన్సర్ చేసాము ఆ క్వశ్చన్స్ అన్ని. దీని తర్వాత ఇంకొక చిన్న గేమ్ ఆడాము, కాకపోతే దానికి సంబంధించిన క్లిప్స్ ఎక్కడ మిస్ అయ్యాయో తెలీదు నాకు, అందుకని నేను అదైతే యాడ్ చేయట్లేదు. దాని తర్వాత వచ్చేసి ఇందాక అందరూ ఇలా బాక్స్ లాంటి దాంట్లో వాళ్ళ ఓటింగ్స్ వేశారు కదా, సో మేము అనుకున్నాము సరదాగా కౌంట్ చేద్దాము, అసలు బాయ్కి ఎన్ని ఓట్స్ వచ్చాయి, గర్ల్కి ఎన్ని ఓట్స్ వచ్చాయి కౌంట్ చేద్దాము అని చెప్పేసి అప్పటికప్పుడే కౌంట్ చేశాము. సో పింక్ కార్డ్స్ అన్ని మా హస్బెండ్కి ఇచ్చాను, బ్లూ కార్డ్స్ అన్ని నేను తీసుకున్నాను. పింక్ టీంలో తను ఉన్నారు, బ్లూ టీంలో నేను ఉన్నాను కాబట్టి అలా షేర్ చేసుకున్నాం అనమాట. బై ద వే ఈ వీడియో మీకు కొంచెం షేకీగా అనిపించవచ్చు, ఎందుకంటే ఆ రోజు కెమెరాని చాలామంది హ్యాండిల్ చేశారు. సో ఆ హడావిడిలో అంతా అలా కొంచెం షేకీగా వచ్చింది. బట్ ఉన్న క్లిప్స్ అయితే ఇవే, అందుకనే ఇవే యాడ్ చేస్తున్నాను. హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. 5, 6, 7, 8, 9. మెజారిటీ బాయ్సా? ఓకే 4, 5, 6, 7. సో ఫన్ గేమ్స్ పార్ట్ అయితే అయిపోయింది, డైరెక్ట్గా ఇంకా ఫైనల్ రివీలే అనమాట. యాక్చువల్గా మేము ఫేక్ రివీల్స్ అలా ఏమీ ప్లాన్ చేసుకోలేదు, ఎందుకంటే ఇదంతా ప్లాన్ చేసుకుంది నేను మా హస్బెండే కాబట్టి ఎలాంటి ఫేక్ రివీల్ చేసినా మా ఇద్దరికి తెలిసిపోతుంది, ఇది కాదు యాక్చువల్ రివీల్ వేరే ఉంది అని తెలిసిపోతుంది కదా, అందుకని చెప్పేసి మేము డైరెక్ట్గా యాక్చువల్ రివీలే చేసుకుంటున్నాము. ఆ టైంకి అయితే అసలు ఏమీ అర్థం కాలేదు, ఎంత టెన్షన్గా ఉందంటే అస్సలు చెప్పలేను, మా ఫేస్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. సో రివీల్ చేసుకోవడానికి మేమైతే డ్రై ఐస్ అండ్ హాట్ వాటర్ టెక్నిక్ని అయితే యూస్ చేస్తున్నాము. దీంట్లో నేను క్లియర్గా చెప్పట్లేదు ఎలా చేసాము ఏంటి అన్నది, ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎప్పుడైనా వేరే వీడియోలో నేను క్లియర్గా అది ఎలా చేసాము ఏంటి అంతా కూడా డీటెయిల్డ్గా చెప్తాను. అప్పటికే మా చిన్నమ్మకి తెలుసు ఆల్రెడీ, తను అంతా ప్రిపరేషన్స్ అన్నీ చేసేసి పెట్టేశారు. ఇంకా అందరం గ్యాదర్ అయ్యాము. ముందు రోజు చిన్నమ్మ వెళ్ళి ఏ కలర్ అయితే ఆ కలర్ పాపర్స్ తీసుకొని వచ్చి అందరికీ ఇచ్చారనమాట. సో రివీల్ అయిన తర్వాత పాపర్స్ బ్లాస్ట్ చేయాలన్నది ప్లాన్. సో ఇప్పుడు ఫైనలీ రివీల్ అయితే చేయబోతున్నాము. Okay, come on, mama. Yeah. Ready, guys? Ready? 我就白吃，我就白吃。
హ్యాపీ అది కూడా అంటే వదిన వాళ్ళకి లేదు కదా అంటే వీళ్ళందరూ సో ఫైనలీ ఇట్స్ ఎ గర్ల్. మీ అందరికీ అర్థమైపోయింది కదా. చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. నేను మా హస్బెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. నేను ఫస్ట్ నుంచి కూడా న్యూట్రల్గా ఉన్నాను. గర్ల్ అయినా బాయ్ అయినా పర్వాలేదు అన్నట్లే ఉన్నాను అనమాట. బట్ మా హస్బెండ్ మాత్రం 100% తనకి గర్లే కావాలి అని చాలా విష్ ఉంది. అంటే ఒక టైం ఒక ఏజ్ వచ్చిన తర్వాత జనరల్గా అనుకుంటూ ఉంటారు కదా, మనకి గర్ల్ పుడితే బాగుంటుంది, బాయ్ పుడితే బాగుంటుంది అలా అనుకుంటూ ఉంటారు కదా. సో మా హస్బెండ్ ఎప్పుడైతే ఫ్యామిలీ కిడ్స్ అలా ఆలోచించడం మొదలు పెట్టినప్పటి నుంచి తనకి గర్లే కావాలని 100% ఉందన్నమాట. సో ఎక్కడ బాయ్ అవుతాడో అని చెప్పి చాలా చెప్పాలంటే అమ్మో గర్ల్ లేకపోతే ఎట్లా నా లైఫ్ వేస్ట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ అనమాట తనకి. సో ఫైనల్లీ తను హ్యాపీగా ఉన్నాడు. తను హ్యాపీగా ఉన్నాడు కాబట్టి నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరికీ అర్థమైపోయింది గర్ల్ అని ఇప్పుడు. సో మంచి నేమ్ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేసినా పర్వాలేదు. మాకు తెలిసినప్పటి నుంచి మేము నేమ్స్ వెతుకుతూనే ఉన్నాము. నేను అదే చూసిన ఇమేజ్ లో అక్కడ ఉంది. అదే చూసి వీళ్ళు ఇట్లాంటి ఇమేజ్ ఇచ్చింది నాకు నాకు బాగా డౌట్ వచ్చింది. చెప్పలేదు మా అప్పుడు కూడా హార్ట్ బీట్ చూసి మాకు అమ్మాయి ఏమో అని చెప్పి అనిపించింది, ఎందుకంటే చాలా ఉంది అన్నట్టు. కానీ లాస్ట్ లో చూస్తే అబ్బాయి అది ఒకప్పుడు ఉండేది హార్ట్ బీట్ అలా, బట్ ఇప్పుడు ఉండట్లేదు అలా. అంటే జనరల్గా అంటూ ఉంటారు కదా, కిడ్స్ వచ్చిన తర్వాత లైఫ్ మారిపోతుంది, ప్రియారిటీస్ అన్నీ మారిపోతాయి, చాలా చాలా చేంజెస్ వస్తాయి అని చెప్తూ ఉంటారు కదా. సో ఆ చేంజెస్ అన్నిటినీ వెల్కమ్ చేయడానికి నేను మా హస్బెండ్ అయితే రెడీగా ఉన్నాము. ఎందుకంటే నేను మా హస్బెండ్ మా ఇద్దరికి కావాల్సిన ఇనఫ్ టైం అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు బేబీతో స్పెండ్ చేయడానికి అయితే మేమిద్దరం 100% రెడీగా ఉన్నాము. చాలా చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాము బేబీ ఎప్పుడు వస్తుందా ఏంటా అన్నది. సో అది ఈ వీడియో అయితే జెండర్ రివీల్ది. హోప్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేస్తూ ఉన్నారు, త్వరగా పెట్టండి అని చెప్పేసి. సో ఫైనల్లీ నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఇంత టైం అయితే అయింది. డెకరేషన్ అండ్ లెహెంగా అవన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చినాయి అనుకుంటున్నాను. రివీలింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము. హోప్ మీరు ఈ కంప్లీట్ వీడియోని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. బై ద వే నేను చెప్పినట్టుగా ఈ వీడియోని ఎక్కువగా రాగానే ఉంచాను నేను, ఎందుకంటే ఫ్యూచర్లో మేము చూసుకున్నప్పుడు ఆ ఒరిజినల్ వాయిసెస్ చూసినప్పుడే మాకు ఆ ఫీల్ వస్తుంది. మీకు కూడా ఇలానే నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అందుకే నేను రా వీడియోని చాలా వరకు అలానే ఉంచేసి చాలా లిమిటెడ్గా అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. మీ దగ్గర మంచి నేమ్ సజెషన్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. హోప్ ఈ వీడియోని మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జెండర్ రివీల్కి సంబంధించిన ఫొటోస్ అవన్నీ కూడా నేను నా ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. డెకార్కి సంబంధించినవి ఏవైనా మీరు చూడాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోని ఒకసారి చూడండి, దాంట్లో అన్ని డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేశాను. సో మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో అండ్ ఇంకా ఎగ్జైటింగ్ వీడియోతో అయితే కలుస్తాను. సీ యూ నెక్స్ట్ video. Bye-bye. Didi, are you excited?